మీ అందరిలో విరాజమానమై ఉన్న పరమాత్మకు అత్యంత భక్తిపూర్వకంగా అభేదభావంతో నమస్కారం నమస్కారం. ఎన్నోసార్లు మన జీవితంలో అనుభవం పొందుతాము. మన ఎదుట ఎవరైనా మొండితనంతో ఉంటారు. అది మన అబ్బాయి, అమ్మాయి అయినా, భర్త అయినా, భార్య అయినా, వారి భర్త అయితే వారి భార్య మొండిగా ఉంటే, ఆ సమయంలో ఎంతో బాధగా ఉంటుంది. దాన్ని ఏ విధంగా సొల్యూషన్ తీసుకుని రావాలి అని దానికి మార్గం తెలీదు. ఎన్నోసార్లు ఏమవుతుందంటే పిల్లలు మొండిగా ఉంటారు, భార్య మొండిగా ఉంటే అప్పుడు ఆ మొండి ముందు మనం కూడా మొండిగా అయిపోతాము. వారు చెప్పింది వినము, ఒప్పుకోము. ఇక ఆ మొండితనం ఎంతలా పెరుగుతుందంటే ఇక భార్య అయితే తన తన పంతం నెగ్గించుకోవడానికి సామధాన భేద దండోపాయాలు అన్ని ఆయుధాల్ని వాడుతుంది. ఏవీ తనకి చెల్లకపోతే ఆ చివరికిక కన్నీళ్ల ప్రవాహాన్ని చూపుతుంది. ఈ పంతాన్ని ఏం చెయ్యాలసలు? దాన్ని ఎలా సొల్యూషన్ తీసుకురావాలి? దీనికి మార్గం దొరకట్లేదు. ఇక చివరికి అలిసిపోయి భర్త వదిలేస్తాడు. పిల్లలతో తల్లిదండ్రులు అలసిపోయి ఉంటారు. ఇక నెమ్మది నెమ్మదిగా మొండిగా ఉండేవారికి మొండితనం సైకాలజీ ఏర్పడుతుంది. వారికి ఇలాంటి అనుభవం కలుగుతుంది. నేను పంతం పట్టుకుని ఉంటే గనక నేను అనుకున్నది పూర్తయ్యే వరకు నేను వదిలేస్తే నాకు కావాల్సింది దొరుకుతుంది. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు ఇలా పంతం పట్టి తను కోరుకున్నదాన్ని సాధిస్తే ఇక వారికి ఖచ్చితంగా అనుభవం కలుగుతుంది. ఈ విధంగా మొండితనం చూపిస్తే నా మాట నెగ్గుతుంది. ఇక ఆమె పేషెన్స్ పెరుగుతుంది చాలా. ఎప్పటి వరకు అనుకున్నది సాధించదో అప్పటి వరకు తన పంతాన్ని ఉంచుకుని ఉంటుంది. మరోవైపున్న వారికి ఈ విషయమూ అర్థం కాదు. ఎప్పుడూ అలసిపోతూనే ఉంటారు, ఓడిపోతూ ఉంటారు, చివరికి లొంగిపోతారు కూడా. ఇది లొంగించేందుకు ఇది చక్కటి విధానం. లొంగినవారికి అర్థమైపోతుంది. ఇక్కడ ఈ గెలుపు అన్నది ఓ అహంకారం. తన పంతంలో ఉండటం, తన ప్రకారంగానే ఉండటం, చేయించడం కూడా. దీని వెనకాల పంతం ఉంది. ఈ పంతంలో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడతారు. ఎవరికీ ఇది నచ్చదు. ఇంట్లో హడావిడి అవుతుంది, నిశ్శబ్దం పేరుకుంటుంది, పంతం ఫలితం సామధాన భేద దండపాయాల వరకు వెడుతుంది, అశాంతి అవుతుంది. ఒక్క వ్యక్తి పంతానికి పోతే ఎంతో
పట్టుకుని ఇంకా కూర్చుని ఉంటే ఇంట్లో అశాంతి మిగులుతుంది. దీనికి పరిష్కారం ఎలా చేయాలి? పంతం పట్టేవారి అహంకారము, వారి నమ్మకం, విలువ వ్యతిరేకంగానే ఉంటాయి. అలాగే ఉంటుంది. ఇంకా వారికి రియలైజ్ అవ్వాలి ఇలా పంతం పట్టకూడదు అని. దీనివల్ల లాభం ఏమీముండదు. వారికి అనిపిస్తుంది లాభం ఉందని. నా స్వార్థం పైకి వస్తుంది. దీనివల్ల వదలరు. మరి ఎదుటి వ్యక్తికి చాలా తెలుసుకుని ఆలోచించుకుని మొత్తం సైకాలజీని స్టడీ చేసి అనుభవంతో మొండితనం ఎదుట ఎలా ప్రవర్తించాలి? ఇక పేషెన్స్, ఓర్పు చాలా ఉంచుకోవడం అవసరం. కాస్తైనా ఎమోషనల్ లేదా అప్సెట్ అవ్వాల్సిన పనిలేదు. సపోజ్ భార్య గనక పంతానికి పోతే భర్త ఏం చేస్తాడు? చాలా నెమ్మదిగా కూర్చుని చల్లగా మనసు చేసుకుని కూర్చోండి. ఇంకా నుండి ఎలాంటి ప్రభావాన్ని చూపొద్దు. ఆమె చెబుతూ ఉంటుంది, అన్నీ చేసుకుంటూ పోతుంది. ఒకవేళ ఆమె మాట నిజమైనా బావున్నా కూడా చేసేది ఉంటే తప్పక చేయండి. కానీ పంతం పట్టుకోవడం వల్ల లాభం లేదు, నష్టమే నష్టం. కాస్త స్ట్రాంగ్గా ఉండడం అవసరం. ఏదైనా భార్యాభర్తల మధ్య కానీ లేదా తల్లిదండ్రుల మధ్య కానివ్వండి, ప్రశ్న తలెత్తితే ఎక్కడైనా సరే అక్కడ కాస్త ఫర్మ్గా ఉండడం మంచిది. మీ ఆలోచనలని ఎమోషనల్ కాకుండా దీన్ని ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. శాంతిగా వింటూ పోవడమే. ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దీని వెనకాల ఏముంది? నిజం ఉందా లేక అహంకారం వచ్చిందా? తన పంతం నెగ్గించుకుంటోందా? దీనివల్ల లాభం ఉందా, నష్టం ఉందా? ఈ విషయాలన్నింటినీ స్టడీ చేశాక పనికిరాని విషయమని అనిపిస్తే, ఇలాంటి వాటి వల్ల నష్టం ఉందనిపిస్తే అందరికీ, అలాంటప్పుడు ఫ్యామిలీ వారి పంతం నెగ్గనీకూడదు. ఏది చేసినా సామధాన భేద దండాలు, ఏడుపులు, పెడబొబ్బలు, ఏది చేసినా కంగారు పడాల్సిన పనిలేదు. ఎంతైనా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా కూడా కంగారు పడాల్సిన పనిలేదు. మీరు ఎమోషన్ కావాల్సిన పనిలేదు. దాని ప్రభావం కలగనీయద్దు. ఇంకా వింటూ పోండి. మీ మాటలు వింటే చూద్దాం ఏమవుతుందో, ఆలోచిద్దాం. అన్నీ ఆలోచించి ముందడుగు వేద్దాం. ఇలా చూస్తూ మాటని దాటేస్తూ పోవడమే. 2-3 సార్లు, ఇంతకంటే ఎక్కువసార్లు ఇలాగే. ఇలా 2-3 సార్లు ఇంకా ప్రవర్తిస్తే ఎదుటి వ్యక్తికి అర్థమైపోతుంది ప్రతిసారి నా మాట నెగ్గదు అని. నా మాట ఎప్పుడూ చెల్లదు. ఒకవేళ నా మాట ఒప్పుకునేలా ఉంటేనే ఒప్పించచ్చు. లేకపోతే ఎవరూ ఒప్పుకోరు. మరి మీ అంతటి మీరే ఈ పంతానికి ఉన్న పట్టు, మొండితనం నెమ్మదిగా తగ్గుతుంది. సహజంగా నార్మల్గా అవుతారు. కాని దీనికోసం ఎంతో సమయం ఎదురు చూడాల్సి ఉంటుంది. వెంటనే దీని పరిణామాలు కనిపించవు. చాలా ఏళ్లు పడుతుంది. 2-3 ఏళ్లు కూడా పట్టొచ్చు. ఒక్కోరికి త్వరగా రిజల్ట్ కూడా రావచ్చు. కాని పేషెన్స్ ఉంచుకోవడమే చాలా అవసరం. దీనికి విలువ చాలా ఉంది.
పూర్తిగా ఎమోషనల్ కాకూడదు. నిరుమ, ఈ ప్రజలపైన మనకు ఉన్న భావం ఏంటంటే, అనుకోండి ఎవరైనా మన కోసం మంచి చేస్తే, లేకపోతే ఎవరైనా చెడ్డ పని చేశారు, అయితే ఈ భావం ఏదైతే ఉందో ఇది హెల్ప్ఫుల్లా లేకపోతే కాదా? పూర్తిగా హెల్ప్ఫుల్. మంచిదైతే పర్వాలేదు, అంత నష్టం ఉండదు. కానీ చెడు అయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, అనుభవించడం చాలా అవుతుంది. దానివల్ల అన్నీ మర్చిపోవడమే మంచిది. మొత్తం తల్లో ఉంచుకుని, చెడు అంతా మనసులో ఉంచుకుని, భూతకాలంలో అయినవి, అయిపోయినవి దుఃఖాల్ని వర్తమానంలో కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక అనుభవించడం అంతే ఉంటే దానివల్ల లాభమేముంది? నోట్ డౌన్ అవుతాయి అంత కదా లోపల మనసులో. ఆ నోట్ డౌన్ అయినది ఎంత స్ట్రాంగ్లీ లోపల నోట్ డౌన్ అవుతాయంటే, రాసి ఉంటే చచ్చే వరకు పోదు అని అలా అవుతుందన్నమాట. అలా అవుతుంది నోట్ డౌన్లో, నోట్ చేస్తే, నోట్ చేసుకుంటూ ఉంటే. దీనివల్ల నష్టం ఎవరికి? మీకే అవుతుంది. వేరే వాళ్ళకి అవుతుందా ఏమిటి? మీకే అవుతుంది. అనుభవించడం మీకే అవుతుంది. ఇక ఇందులో ఏమంటే, అనుభవించడం 15 ఏళ్ల క్రితం అయిన ప్రసంగం అది. ఈరోజు దాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడే అయింది అన్నట్టుగా ఫీల్ అవుతుంది. అనుభవించడం అవుతుంది. ఇదంతా మర్చిపోవడమే. ఏ మంచి మాటల్ని గుర్తు చేసుకో, చెడు మాటల్ని గుర్తు చేసుకుని ఏం లాభం? గుర్తుంటే కూడా అంత నష్టం ఉండదు. మనసులో నోట్ డౌన్ చేసుకుంటే అది ఎక్కువ బాధ పెడుతుంది. దానివల్ల రాగద్వేషాలు ఏర్పడతాయి. ద్వేషమే ఎక్కువ ఉంటుంది. లాభం లేదు దానివల్ల. ఒకవేళ అది ఆ వ్యక్తి వల్ల అయితే గనక దాని నుండి బయటపడేందుకు ప్రయత్నించు. నేను ఇందులోంచి బయటపడాలి, నేను ఎవరికి గుర్తుంచుకొని ఏదీను, ఎవరి తప్పు కనిపించినా దాన్ని పశ్చాత్తాపం వెంటనే చెందితే. మంచి కోసం మంచి భావాలు ఉంచుకుంటాం మంచిదా, లేకపోతే అది కూడా ఉంచుకోకూడదా? లేదు, మంచి కోసం నోట్ ఉంచుకుని ఉపకారం మనకి చేస్తారు. మంచిలో ఉపకారం మనపై చూపింది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇక అందరినీ గుర్తుంచుకోవడమే. ఎవరికైనా ఉపకారం ఎప్పుడైనా గుర్తుంచుకోకూడదు. ఎప్పుడు దానికి విలువుంది, మిగతావన్నీ మర్చిపోవడమే. నిరుమ, ప్రిజుడైజ్ దేన్నంటారు? ప్రిజుడైజ్ అంటే అభిప్రాయం ఏర్పడుతుంది. అభిప్రాయం ఉంటుంది కదా, దాన్ని ప్రిజుడైజ్ అంటారు. ఇక అలాగే మన మనసు ఆలోచిస్తుంది, అదే దృష్టితో చూస్తుంది. ప్రిజుడైజ్ అవుతుందో, ప్రిజుడైజ్ ప్రకారమే ఆ వ్యక్తి అలాగే కనిపిస్తాడు. ఒకవేళ బాగుపడ్డా, మంచిగా మారినా అది కనిపించదు. ముందు మీకు ఏర్పడ్డ అభిప్రాయం ఉంది కదా, అదే ప్రకారంగా ప్రిజుడైజ్ మైండ్ అయిపోయి ఉంటుంది. అదే ప్రకారంగా కనిపిస్తుంది మీకు. ఎల్లప్పుడూ అలాగే కనిపిస్తుంది. ఎప్పటి వరకు మన ప్రిజుడైజ్ బయటికి రాదో చూడటమే. ఆ ప్రిజుడైజ్ మంచిది కాదు. అభిప్రాయం తీసేయాలి. ఈరోజు ఇలా ఉంది, రేపు మారిపోతుంది. ఈరోజు ఇలా ఉంటే రేపు మారచ్చు కదా. ఈరోజు చెడ్డవాడు రేపు మంచివాడు కావచ్చు కదా. ఎలాంటివాడైనా అలాగే ఉంటాడా ఏంటి? ప్రెజుడైజ్ ఉంటే ఇప్పుడు తెలీదు, ఎప్పుడో ఒకరు మారతారు. మనకి మంచి జరిగితే మనం ఎందుకు పాడు చేసుకోవడం? మందెందుకు పాడు చేసుకోవడం? నిరుమ, అదైతే మేము చిన్నప్పుడు చూసేసాం. ఏంటంటే, ఎప్పుడైతే మేము మా చుట్టాలింటికి వెళ్తామో అప్పుడు
ఇంకా మా చుట్టాలు ఎప్పుడైతే వాళ్ళ పిల్లల్ని కొడతారో అప్పుడు మాకు మనసులో భయం అనేది ఒకటి ఉండిపోతుంది. ఇంకా దాన్ని బట్టి మేము అనుకుంటాం ఇంకా తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని. ఇది టీవీలో చూడటం కూడా తెలుస్తుంది. అయితే దాన్ని కూడా ప్రిజుడైజమని అంటామా? అయితే దీంట్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంకా దీంట్లో నుంచి మేము ఎంత నమ్మకం ఉంది ఏంటంటే 100% బయటకు వస్తామని. అయితే ఈ అభిప్రాయం ఎప్పుడూ పోతూనే ఉంటుందా? దాన్ని వదిలేసేయి. బయటికి వచ్చినప్పుడు పెకిలించి పారేసేయి. ఇది తప్పు. ఇదే పట్టుకుని కూర్చోనక్కర్లేదు. నేను దీన్ని అంగీకరించను నేను దీన్ని. నా సంతకం దీనికి లేదు. సరైనది కాదు. మరి మనం బయటపడొచ్చు నెమ్మదిగా. కానీ నిర్మా, ఎప్పుడైతే ఎవరో మనల్ని ఎదుర్కొంటే తిడతారో లేకపోతే ఏదైనా ఇన్సల్ట్ చేస్తారో ఏంటంటే అయినా కొంచెమైనా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి తెలుస్తుంది ఏంటంటే ఒక మనిషి మన గురించి ఇంకోటితో చెప్తున్నాడు, ఈ మనిషి నాకు ఎదురుగా ఎందుకు చెప్పడు, నా వెనక ముందు నుంచి మంచిగా చెప్పి వెనక నుంచి నన్ను గోతులు తవ్వుతున్నాడు. ఇది అనిపిస్తుంది. ఎవరైనా ఎదురుగా అంటే గనక ఆ సమయంలో మీకు ఎలాంటి ప్రభావమూ ఉండదు. తర్వాత బుద్ధి ఉంది కదా, అన్నీ మళ్ళీ మొదలు పెడుతుంది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ చెబుతుంది. దానికి నమ్మకం లేదు దానిపైన. ఖచ్చితమూ కాదు. ఇక వయాగా వచ్చిన మాట, అందులో మనం అంతా నిజం ఎంతవరకు నమ్మాలి? వెనకాల అనేవాళ్ళు వెనకాల అంటారు. ఆ మాటకి మనం తిన్నగా వినిపించుకోకూడదు. ఏది దొరికినా మూడో వ్యక్తి చెబుతున్నాడు. ఈ మూడో వ్యక్తి చెబుతుంటే ఇద్దరి మధ్య మాటలయ్యాయి. 2-3 మధ్య మాటలు ఇవుంటుంది కదా. కానీ రెండోవాడు మూడోవాడితో ఏమన్నాడు? మూడోవాడు ఏ అర్థం తీసుకున్నాడు? ఇక మనకి ఉప్పు కారం వేసి మనకి చెప్పాడు. ఇలా జరుగుతుంది. ఎక్కడ దానికి విలువ ఇవ్వాల్సిన అవసరం? ఈ వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ. ఏమి వయా 2-3 వాళ్ల మాటల్ని బుర్రలో ఉంచుకోవాల్సిన అవసరమే లేదు. వినాల్సిన పనిలేదు. ఇందులో సత్యం ఉండదు. తెలిసిందా? ఒకవేళ వినకపోతే మూడో వ్యక్తి అంటాడు, దీన్ని నేను ప్రూవ్ చేస్తాను, మూడో వ్యక్తిని తెస్తాను, 4ని పిలుస్తాను, 5ని పిలుస్తాను. ఇందులో కూడా బలం లేదు. ఏం లాభం? ఇవన్నీ పోస్ట్ మార్టం చేసే విషయం అయింది. శవాన్ని కోసి వేరు చేయడమే. ఏం లాభం? దీనివల్ల ఎవరికైతే ముందడుగు వేయాలో, అభివృద్ధి చెందాలో వారలా భూతకాలంలో తీరిగ్గా కూర్చోరు. ఇవన్నీ శవాలు. ఏం లాభం కోసి చూడ్డం? కోసి అయిందేదో అయిపోయింది. దాని ఎవరికి అవసరమో వాళ్ళని చూసుకోవాలి. మనకేంటి అవసరము? మనం ఈ మాటలకు పూర్తిగా అగైనెస్ట్. దీనివల్ల లాభం లేదు. మనం అంటాము ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధము వెతకాలి. ఒక్క మాట కూడా నిజం కాదు, అన్నీ అబద్ధాలే. అక్కడ ఎక్కడ నిజం వెతకడానికి వెళ్తాము? అందరి విలువ, అందరూ నమ్మేది, అందరి ఒపీనియన్ మాత్రమే నిజం కదా. మీ మీ సొంత లాభకు మాత్రమే నిజం. నలుగురు చెప్తారు మీరు నిజమని, నలుగురు చెప్తారు మీరు తప్పని. ఏం లాభం అలా చెప్పి? ఇక అసలైన నిజం స్వయంగా బయటికి వస్తుంది. దాన్ని బయటికి తీయాల్సిన పని మనకు లేదు. ఏ సత్యాన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉంటుందో అది సత్యం నుండి చాలా దూరం. నిజమైన సత్యం అది, రియల్ సత్యం అంటారు, అది చాలా దూరంలో ఉంటుంది.
నిరుమ ఎన్నోసార్లు విన్నాం చేశాం ఏంటంటే ఒకళ్ళు సంతోషపడటానికి మనం పశ్చాత్తాపడాల్సిందేనని. కానీ బుద్ధి ఏదైతే ఉందో అది హృదయపూర్వకంగా పశ్చాత్తాపవనవ్వదు. అయితే ఏం చేయాలి ఆ సమయానికి? బుద్ధిని పక్కన పెట్టే. పశ్చాత్తాపం చెందే వరకు మరి ఏది మూడవది దేనికోసం మీరు పశ్చాత్తాపం చెందుతున్నారో బుద్ధి మరోలా చెప్పచ్చు కదా. అంత తెలుసుకోవాలి బుద్ధి తిరగేసి చెప్తోంది అని. నేను వ్యతిరేకంగా చేస్తున్నాను, బుద్ధి పైగా ఇంకా వ్యతిరేకంగా చెప్తోంది. బుద్ధికి చెప్పండి, షడప్, గెడౌట్, నీ మాట నేను విన్ను. ఈ చెడు నుండి బయటపడాలి అంటే బుద్ధి చెడుని, చెడు మాటల్ని విని నా మంచితనాన్ని నేను వదలను. అప్పుడే మనం బుద్ధిని గెలుచుకోగలం. లేకుంటే మనల్ని అది ఓడించేస్తుంది. మాట వినకపోతేనే ఏదైనా ప్రగతి చేసుకోవచ్చు. తెలిసిందా నీకేమన్నా? తెలిసింది కదా?